మిమ్మల్ని ఈ రోజు ముఖాముఖి కలవడం గౌరవంగా ఉంది. Your question is very, very relevant. మీ ప్రశ్న చాలా సందర్భోచితంగా ఉంది. నేను అతి ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకుంటాను. నేను భారతదేశంలో ఫార్మసీ చదివాను. నా వ్యాపార జీవితాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని న్యూయార్క్ రాష్ట్రంలో బ్రూక్లిన్లో గడిపాను. During my study days, I was interacting with my trainer. నేను చదువుకునే రోజుల్లో నా శిక్షకురాలితో పరస్పరం మాట్లాడుతుండేవాడిని. ఆవిడ చదువుకోలేదు. ఆమెకు పుస్తకాలు చదవడం రాదు. ఇంగ్లీష్ సంగతి తరువాత, కనీసం స్థానిక భాష కూడా తెలియదు. ఆమెకు ఈ పుస్తకాల్లో ఏమున్నదో తెలుసుకోవాలని జిజ్ఞాస ఎక్కువగా ఉండేది. వీటిని చదివి తనకు వివరించమని కోరడంతో నేను ఆమె కోసం చదివేవాడిని. ముందు ఆమె నాకు సిట్టింగ్ ఇచ్చేది. ఆమె నుండి సిట్టింగ్ తీసుకున్న తరువాత నాకు ఒక పుస్తకాన్ని ఇచ్చి తన కోసం చదవమని కోరేది. అందువల్ల నేను ఇంగ్లీష్లో చదివి హిందీలోకి అనువాదం చేసి చెప్పేవాడిని. చెప్పిన ప్రతిసారి ఓ ఇది నేను అనుభూతి చెందాను, దీన్ని అనుభూతి చెందాను, దీన్ని కూడా అనేవారు. మా సంభాషణ జరిగిన కాలానికి 2 దశాబ్దాల ముందు నుండి కావచ్చు ఆమె ఈ సంస్థలో ధ్యానిస్తూ ఉండేది. So you see, whether you are aware of chakras or ఇదివరకే మీకు చక్రాల గురించి తెలుసా లేదా అన్నది నిజానికి విషయమే కాదు. వాస్తవంగా ఏమి జరుగుతున్నది అని తెలుసుకోవాలనే జిజ్ఞాసను కలిగించడానికి హృదయంపై ధ్యానం చేస్తూ ఉండాలి, అంతే. ఆధ్యాత్మిక మార్గంలో సాగే ప్రయాణీకునిగా ఆధ్యాత్మిక క్షేత్రంలో చక్రాలన్నింటినీ దాటి ముందుకు పోవడానికి కేవలం హృదయంపై ధ్యానం చేస్తే చాలు, అంతే. మిగతా పని మాస్టర్ గారిచే ఈ చక్రాల గుండా ప్రయాణించుటలో మనకు సహాయం చేసే మార్గదర్శకులచే చేయబడుతుంది. ఏ చక్రాన్నైనా తెరవడానికి మన వైపు నుండి సహకారం ఉండాలి. అదేమిటంటే ఉదయం కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. మిగతా పనివేళ్లలో సాధ్యమైనంతగా ధ్యాన స్థితిని నిలుపుకోవాలి. remain meditative as much as you can during your working hours. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మీ ప్రత్యేకమైన క్లీనింగ్ని చేసుకోవాలి. వారానికి 1 లేదా 2 సార్లు ట్రైనర్ నుండి ధ్యాన తరగతులను తీసుకోవాలి, అంతే. And this itself facilitates our progress. ఇదే మన ప్రగతికి దోహదం చేస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ఎవరూ ఏమీ చేయలేం. I can write my experience of whatever is happening, and later on ఏమి జరుగుతుందో తెలిపే అనుభవాన్ని డైరీలో రాయాలి. తరువాత ఆ అనుభవాల మార్గాన్ని చూసినప్పుడు ఒక 20 ఏళ్ల తరువాత ఇలా జరిగిందని మీరు తెలుసుకుంటారు. ప్రతి ధ్యానం తరువాత మీరు డైరీ రాసినట్లయితే అది మీ ఆధ్యాత్మిక మార్గాన్ని పటంలా చూపుతుంది. ఈ ఆధ్యాత్మిక పటంలో భావోద్వేగాలు ఎలా మారుతుంటాయో స్పష్టంగా తెలుస్తుంది. చైతన్యం ఎలా మార్పు చెందుతుందో కూడా తెలుస్తుంది. ఆ మార్పుతో పాటు భావోద్వేగాల మార్పిడి ఎలా జరుగుతుందో తెలుసుకుంటారు. భావోద్వేగాలు, చైతన్యము మరియు ప్రత్యేక ప్రకంపనలను అనుభూతి చెందుతారు. కొన్నిసార్లు ఈ ప్రకంపనల యొక్క స్థానాన్ని గుర్తిస్తారు. ఒకచోట చీమలు కుడుతున్నట్టుగా లేదా మీ తలపైన చీమలు ప్రాకుతున్నట్లుగా అనిపిస్తుంది, కానీ అక్కడ నిజమైన చీమలు ఉండవు. లేదా ఏదైనా కీటకము మిమ్మల్ని ఒకచోట కుడుతున్నట్లుగా ఉంటుంది. ఇవన్నీ అక్కడ ఆ ప్రత్యేక చక్రంపై పని జరుగుతుంది అని తెలిపే పరోక్ష సంకేతాలు. కాబట్టి మార్గంలో వెళ్లే ప్రయాణీకునిగా చక్రాల గురించిన జ్ఞానం గురించి కానీ నా యాత్ర గురించి కానీ నేను ఎక్కువగా విచారించను. చక్రానికి సంబంధించిన విషయాన్ని నేను చూడాలి అనుకోను. అది ముందుగానే మనకు అందుతుంది. దాన్ని చూడాలనుకోవడం కాదు, మొదట దాని అనుభవం పొంది తరువాత పుస్తకాల్లో దాన్ని ధృవీకరించుకోవాలి. నేనీ పుస్తకాన్ని ఎందుకు రాశానంటే ఈ విషయంపై చాలా పుస్తకాలు రాయబడి ఉన్నాయి, కానీ అవి యోగ సమాజాన్నంతటినీ తప్పు మార్గంలో నడిపిస్తున్నాయి. ఈ ప్రధాన కారణంతోనే నేను ఈ పుస్తకం రాశాను. లేకపోతే రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా విధానం ముఖ్యంగా అనుభవపూర్వకమైనది.
మీరు విషయాలను అనుభవించి వాటి గురించిన జ్ఞానాన్ని పొందుతారు అంతే.